ఇప్పుడు మనం దేవుని వాక్యం విందాం. మనం ప్రార్థించినట్లుగా రాత్రికాల సమయం ఉంది ఆన్లైన్ జూమ్ మీటింగ్లో వాక్యం అందించడానికి కర్నూలు నుంచి ప్రకాష్ రాజన్న మనతో పాటు చేరి ఉన్నారు. తరచుగా మత్తయి సువార్త మీద వరుస ధ్యానాలు మనం వింటూ ఉన్నాం. అమూల్యమైన సందేశాలు, లోతైన మర్మాలు, హృదయాన్ని హత్తుకునే మాటలు మనం గతంలో ఇప్పటి వరకు విన్నాం. అందులో భాగంగానే మత్తయి సువార్త మీద వరుస ధ్యానాల్లో భాగంగా ఈరోజు కూడా ప్రకాష్ రాజన్న అందిస్తుండగా మనందరం సిద్ధపడి దేవుని వాక్యాన్ని విందాం. సమయాన్ని ప్రకాష్ రాజన్నకి అప్పచెప్తున్నాం. ఉన్నానన్న. ఓకేనండి, థ్యాంక్ యూ శ్రీకాంత్. దేవునికి మహిమ కలుగును గాక. మన వాక్య ధ్యాన నిమిత్తమై మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయం 30 నుండి నేను చదువుతున్నా. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణియెను. అంతటా దోణిలో ఉన్న వారు వచ్చి, నువ్వు నిజముగా దేవుని కుమారుడని చెప్పి ఆయనకు మొక్కిరి. చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు మన కొరికి దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున్న ప్రియ ప్రభువా, రాత్రి వేళ మీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రేమించి మాకిచ్చిన మీ రక్షణ కొరకే స్తోత్రాలు. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మమ్మల్ని ఏర్పాటు చేసినందుకు స్తుతిస్తున్నాం. ఈ జూమ్ యాప్ని చక్కగా ఇంతకాలం నీ కృపచేత నడిపిస్తున్న శ్రీకాంత్ బ్రదర్ని, అలాగే బర్నబాస్ బ్రదర్ని, శామ్యుల్ జార్ బ్రదర్ని మీ కృపలో వర్ధిల్ల చేయండి తండ్రి. ఆశీర్వదించమని స్థలంలో ప్రార్థన చేస్తున్నాం. జూమ్ లో పాల్గొన్న ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించమని రాత్రి మాతో మాట్లాడండి. మా మధ్య మీ కుమారుడైన యేసుక్రీస్తుని మరి విశేషం హెచ్చించి గణపరచమని మా రక్షకుడు మీ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరొక లేఖన బాగా నేను చదువుతాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలేడు. ఈ రాత్రి 14వ అధ్యాయం అలాగే 16వ అధ్యాయంలో కొన్ని సంగతుల పరిచయం చేసి నేను దాటి వెళ్తాను. సరే, 14వ అధ్యాయం వరుసగా మనం ధ్యానం చేస్తున్నాం. 22 నుండి 33 వరకు మరొకసారి ఆ 3 సంగతులు ఏవైతే చెప్పుకున్నావో వాటి మరలా నేను అలాగ అవుట్లైన్ గా మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. సో 22 నుండి 27 వరకు క్రీస్తు ప్రభావం అని మనం రాసుకున్నాం, కలిసి నేర్చుకున్నాం. మొదటిది. రెండవది 28 నుండి 30 వరకు క్రీస్తు నియంత్రణ. గత శుక్రవారంలో మనం ధ్యానం చేశాం. అమూల్యమైన సంగతులు ప్రభు మనకు నేర్పిండగా వాటిని బట్టి మనం జీవిద్దాం. ఇక 31 నుండి 33 వరకు క్రీస్తు అధికారం. సో ఈ యొక్క 31 నుండి 33 వరకు అలాగే ధ్యానం చేసి ప్రభు సాయం అనుగ్రహిస్తే 16వ అధ్యాయంలో అక్కడ పేతురు కనబడుతున్నాడు. కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం, కలిపి ధ్యానం చేద్దాం. సరే, మత్తయి సువార్త 14వ అధ్యాయం 30 వచనం నుండి 33 వరకు ఒక 3 భాగాలుగా చేసుకుందాం. 3 భాగాలుగా మీకు అర్థమయ్యే రీతిలో, నాకు అర్థమయ్యే రీతిలో ఆ వచనాలు మనం ధ్యానం చేద్దాం. ఒకటి పేతురు యొక్క కోరిక, పేతురు కోరిక. రెండవది పేతురుని గద్దించుట. మూడవది పేతుర్ని రక్షించుట. ఓకే, డిజైర్ ఆఫ్ పీటర్స్, పేతురు యొక్క కోరిక. రెండవది పేతుర్ని గద్దించుట, ప్రభు ఎందుకు గద్దించాడో చూస్తున్నాం. మూడవది పేతుర్ని రక్షించుట. సరే, వెలుగా పేతురు కోరిక నీళ్ళ మీద నడిచి
ఆ ప్రభు దగ్గరికి వెళ్ళాలని, ప్రభుని సమీపించాలని, ప్రభుతో కలిసి నీళ్ల మీద ప్రయాణం చేయాలని కోరిక కలిగిన పేతురు, ఆశ కలిగిన పేతురు ప్రభు ఆజ్ఞాపించిన వెంటనే, ప్రభు ఆదేశించిన వెంటనే చరిత్రలో జరగని అసాధారణమైన సంఘటన, అసంభవం కూడా ఇది. ఒక మనిషి సముద్ర నీళ్ళ మీద నడవడం ప్రభు తర్వాత పేతురికే అది సాధ్యమైనట్టుగా మనం చూస్తా ఉన్నాం. అలాగైతే పేతురు జీవితంలో ఏమి సంభవించిందో ఒక 2-3 పాయింట్లు అక్కడే వెళ్దామా. 14వ అధ్యాయం 30 వచనం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను. సో పేతురు ప్రభుని సమీపిస్తుండగా, నేల మీద నడిచి ప్రభు దగ్గరికి వెళుతూ ఉండగా, ప్రభుతో సహవాసం చేయడానికి, ప్రభు యొక్క సన్నిధిని అనుభవించడానికి పేతురు చాలా హృదయ ఆశ కలిగి, హృదయ ప్రేరేపణ కలిగి నీళ్ళ మీద నడుస్తూ ఉండగా అక్కడ రాయబడిన మాట ఏంటంటే గాలిని చూచి అన్నది. అక్కడ గాలి ఎలాంటి గాలి? అది యోహాను సువార్తకి వెళ్దాం. ఏ గాలి? సాధారణమైన గాలి లేదా సామాన్యమైన గాలి? ఒక మాట చదివి తిరిగి మనం అక్కడికే వద్దాం. ఎలాంటి గాలి మధ్యలో, ఆ అలల మధ్యలో వెళుతున్నాడో చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం వచనం 17 నుండి చదువుతుండగా, పెద్ద గాలి విసురుచుండగా ఉంది అక్కడ. రైట్? యోహాను సువార్త 6వ అధ్యాయం వచనం 17 నుండి చదువుతుండగా కింది భాగానికి వస్తున్నట్లయితే ఆ 17వ వచనంలో, అంతలో చీకటి ఆయన గాని యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. 18వ వచనం, అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండేను. ఏ గాలి? పెద్ద గాలి అన్నాడు అక్కడ. సో గంటకు ఎన్ని వేల కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుందో ఏ సువార్తికుడు రాయలేదు. ఒకవేళ 70 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుందో తెలియదు. పైగా సముద్రంలో తుఫాను రేగింది, సముద్రం అల్లకల్లోలంగా ఉంది. సరే, పేతురు ఆ చీకటిలో ప్రభు దగ్గరికి వెళుతూ ఉన్నాడు, ప్రభుని సమీపిస్తా ఉన్నాడు. జరిగిందేమిటి? గాలి చూచి అన్నాడు అక్కడ. పేతురు ఎందుకు గాలి చూస్తున్నాడు? జస్ట్ అక్కడే అవుదాం. గాలిని చూచే సందర్భం ఎక్కడ ఏముంది? ఆల్రెడీ గాలి ఉంది, సడన్ గా వచ్చిన గాలి కాదు. ముందు అది అర్థం చేసుకోవాలి. గాలి ఆల్రెడీ సముద్రంలో ఉంది, తుఫాను ఉంది, సముద్రంలో కెరటాలు ఎగిసిపడుతూ ఉన్నాయి. వీటి మధ్యలో పేతురు ప్రభు దగ్గరికి వెళుతూ ఉండగా, ప్రభుని సమీపిస్తూ ఉండగా గాలిని చూచాడు. ఓకే, ఇక్కడ 3 విషయాలు ఆలోచిద్దాం. ఎందుకు గాలిని చూచాడు? ఎందుకు మునిగిపోయాడు పేతురు? ఇంతవరకు పేతురు ప్రభుని చూస్తూ ఉన్నాడు, ప్రభు మీదనే దృష్టి పెట్టాడు, ప్రభు మీదనే ఆలోచన పెట్టాడు. సడన్ గా, అన్ఎక్స్పెక్టెడ్ గా ఎందుకు గాలిని చూచాడు? దేవుడు ఎరిగిన వాడు మన హృదయ రహస్యాలు, మన తలంపులు ఎరిగిన వాడు దేవుడు. నంబర్ 1, ఎందుకు గాలిని చూచాడు? ఈ రాత్రి పిల్లలు, నేను అక్కడే కాసేపు నిలబడతాను. ఎందుకు గాలిని చూచాడు? 1, తనలో తాను అతిశయపడ్డాడు. ప్రమాదకరం ఇది. ఎందుకు మునిగిపోవడానికి గల మొదటి కారణం, ప్రభు ఎదురుగానే ఉన్నాడు, దూరంగా లేడు ప్రభు. మీరు హైదరాబాద్ కర్నూలు కాదు, అలా కాదు. సముద్రం ఎదురుగానే ప్రభు ఉన్నాడు, సముద్రం ఎదురుగానే ప్రభు కనబడతా ఉంటున్నాడు. ఎందుకు మునిగిపోసాగాడు? నంబర్ 1, తనలో తాను అతిశయపడ్డాడు. ఇదే ప్రమాదకరం మునిగిపోవడానికి పేతురు. ఎందుకు అతిశయపడ్డాడు? సో 11 మంది అపోస్తలులు చేయలేని కార్యాన్ని తను ఒక్కడే ఈ సముద్రం మీద తను నడుస్తున్నట్టుగా భావించాడు. అంటే దేవుని సహాయం నాకు అక్కర్లేదు, ప్రభు సహాయం నాకు అక్కర్లేదు, తనలో తాను అతిశయపడ్డాడు. కాబట్టి ఎంత ప్రమాదకరం ఇది, ఎంత అపాయకరం. బైబిల్లో ఒక మాట చదివి నేను మరలా వస్తాను. దైవ గ్రంథం మనతో ఏం మాట్లాడుతుంది? బైబిల్ ఏం బోధిస్తా ఉంది?
ఒకరికి అలాగే వెళుదాం. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. ఎరిగిన మాటలే, తెలిసిన మాటలే. దేవుడు సమూయేలు ద్వారా సౌలుకి హెచ్చరిక చేశాడు. మొదటి 3 వచనాల్లో, సౌలా, నువ్వు అమాలేకీయులను హతమార్చమన్నాడు దేవుడు. నేలమట్టం చేయమన్నాడు దేవుడు. చాలా తేటగా, చాలా స్పష్టంగా, చాలా వివరణాత్మకంగా సమూయేలు ద్వారా సందేశం వచ్చింది సౌలుకి. జరిగిందేమిటి? సమూయేలు ఎదుట తల ఊపాడు, సమూయేలు ఎదుట అంగీకరించాడు. సో యుద్ధానికి వెళ్ళిన అమాలేకీయులను అందరిని హతమార్చాడు, కానీ ఆ రాజుని ప్రాణంతో పట్టుకున్నాడు. చూడండి. రెండవది, శ్రేష్టమైన ఎద్దులను పట్టుకున్నాడు. ఎందుకు కారణం? హృదయంలో అతిశయం కలిగింది. ఇదే ప్రమాదకరం. సౌలు దావీదులో ఏ పాపం చేయలేదు, ఏ నేరం చేయలేదు, కానీ ప్రమాదకరం ఏమిటి? అతిశయం చాలా ప్రమాదకరం. అలాగైతే ప్రియులారా, సో పేతురు ప్రభు ఎదురుగా ఉన్నప్పటికీ, సమీపంగా ఉన్నప్పటికీ తను ఎందుకు మునిగిపోతున్నాడు? ఒకే ఒక కారణం, హృదయంలో అతిశయపడ్డాడు. ఈ రాత్రి జూమ్ లో ఉన్న పరిశుద్ధులారా, మన ఆత్మీయ జీవితంలో ఎందుకు ఎదలేకపోతున్నాం? ఆత్మీయ పరిపక్వతలోనికి ఎందుకు రాలేకపోతున్నాం? హృదయంలో అతిశయం ఉంది. అందువల్ల పౌలు ఏమన్నాడు? సో మొదటి కొరింథీలో, సో 11వ అధ్యాయంలో కాదు, అటు 2వ కొరింథీలో కాదు, అతిశయించువాడు దేవుని యందు అతిశయించవలెనన్నాడు. ఎంత విలువైన మాట అండి. దేవుడు ఏదైనా నీకు ఇచ్చాడా? ఒక పొజిషన్ ఇచ్చాడా? హృదయంలో అతిశయపడవద్దు, తొందరపాటు వద్దు. మునిగిపోయే ప్రమాదం ఉంది, అపాయం ఉంది. సో మొదటిది, అతిశయపడ్డాడు. ఎవరు? అపోస్తులైన పేతురు. అందువల్ల మునిగిపోయాడు. అది మొదటిది. రెండవది, పేతురు ఎందుకు మునిగిపోతున్నాడు? ప్రభు ఎదురుగా ఉన్నాడు, ప్రభుతో మాట్లాడుతున్నాడు. సడన్ గా, అన్ఎక్స్పెక్టెడ్ గా ఎందుకు మునిగిపోయాడు? రెండవది, హృదయంలో గర్వపడ్డాడు. అతిశయం వేరు, గర్వం వేరు. ఏమిటా గర్వము? నీళ్ళ మీద నడుస్తున్నాడు కాబట్టి, సో ఈ ప్రపంచంలో ఎవరు చేయలేని కార్యాన్ని తనొక్కడే చేస్తున్నట్టుగా హృదయంలో గర్వపడ్డాడు. దేవుని ప్రజలారా, అదే ప్రమాదకరం పేతురు మునిగిపోవడానికి, అదే అపాయకరం పేతురు మునిగిపోవడానికి. గర్వం ఎంత ప్రమాదకరం అండి, ఎంత అపాయకరం. ఈ రోజులో ఆత్మీయ జీవితంలో ఒక ఉన్నత స్థలానికి వెళ్ళలేకపోతుంది. దేవునితో సత్సంబంధాలు మనం పెట్టుకోలేకపోతుంది. కారణం, హృదయంలో గర్వపడ్డాం. ఎక్కడో ప్రమాదకరంలో ఉన్నాము. అందువల్ల పేతురు జీవితంలో మనకు నేర్పేదేమిటి? తర్వాత నేను వస్తాను. పౌలు ఏం చెప్పాడు? ఒక మాట వెళదాం. పౌలు తన జీవితంలో చాలా జాగ్రత్తగా తీసుకున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా అమర్చండి, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం. నా మాటలు కాదు, ఈ పౌలు మాటలు. 3వ ఆకాశానికి ఎత్తబడిన పౌలు, దమస్కులో ప్రభుని చూచిన పౌలు, దమస్కులో ప్రభుతో మాట్లాడిన పౌలు, స్వస్థత వరము కలిగిన పౌలు, అద్భుతాలు, ఆత్మలను సంపాదించిన పౌలు, సంఘాలు కట్టిన పౌలు ఏం రాస్తున్నాడు? నాకు కలిగిన ప్రత్యక్షతలు హెచ్చుగా ఉన్నాయి కాబట్టి నేను హెచ్చిపోకుండా నిమిత్తం. అంటే దాని అర్థం ఏమిటి? నేను గర్వపడకుని నిమిత్తం, నేను అతిశయపడడానికి నిమిత్తం. చాలా జాగ్రత్తగా ఉంది మీ రాత్రి ప్రియుల. పౌలు విధానం వేరుగా ఉంది. నేను గర్వపడకుని నిమిత్తం, నేను హెచ్చిపోకుని నిమిత్తం. జీవితాన్ని ఎంత దీనంగా ఉంచుకున్నాడు చూడండి, ఎంత హంబుల్గా వెళ్తున్నాడు, ఎంత విధేయతగా వెళ్తా ఉన్నాడు. సో పేతురు మునిగిపోవడానికి రెండో కారణం ఏమిటంటే
హృదయంలో గర్వపడ్డాడు. మొదటి అతిశయం అయితే, రెండవది గర్వం. సో పౌలు కూడా జీవితంలో ఆత్మీయ భ్రష్టుడు కాకుండా, ఆత్మీయ పతనము కాకుండా, ఆత్మీయ దిగజారకుండా దేవుడు ఆ వ్యక్తి జీవితంలో ఒక ముళ్ళను ప్రవేశపెట్టాడు. కారణం, పౌలు దీనత్వం నేర్చుకోవాలి, తగ్గింపగలిగి ఉండాలి. నాకు అన్ని తెలిసిలేని పౌలు అక్కడ చెప్పలేదు. చూడండి, నేను హెచ్చిపోకుని నిమిత్తం, గర్వపడకు నిమిత్తం, దట్స్ ఆల్. అలాగైతే పేతురు ఎక్స్పీరియన్స్ ఏం చెప్పాడు? పేతురు రాసిన మొదటి పత్రిక తను ఎరిగి రాశాడు. అక్కడ అనుభవంలో రాస్తున్నాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాం, లేదా 4వ వచనం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీకు వాడబాడని మహిమా కిరీటం పొందుతున్నారు. చిన్నలారా, మీ పెద్దలకు లోబడి మీరందరూ ఎదుటివారి ఎడల దీన మనస్సు వెరీ గాట్ ద పాయింట్. గలిలయ సముద్ర తీరమున ఆ నీళ్ల మీద నడుస్తున్న పేతురు, ఆ మునిగిపోతున్న పేతురు, ప్రమాద అంచులో ఉన్న పేతురు అనుభవంలో నుండి రాస్తున్నాడు. దీన మనస్సు, తగ్గింపు మనస్సు. బైబిల్లో చాలా వచనాలు మనం చెప్పొచ్చు. ఈ రాత్రి మన అంశం అది కాదు. పేతురు మునిగిపోవడం మొదటి కారణం హృదయంలో అతిశయపడ్డాడు. రెండవది, తన జీవితంలో గర్వపడ్డాడు. దేవుని ప్రజలారా, గర్వం ఎంత ప్రమాదకరం. సరే, ఆ అపవాదిని గురించి మనం ఎరుగుదుము, వాడిని ప్రస్తావించట్లేదు. చిన్న మాట నేను అడుగుతాను. మన జీవితంలో ఎక్కడైనా ఆత్మీయ జీవితంలో ఎదగకపోవడానికి, లేదా ఆత్మీయమైన ఉన్నత స్థానంలో చేరకపోవడానికి అతిశయం ఉందా? రెండవది, గర్వం ఉందా? పరీక్షించుకుందాం, పరిశీలన చేసుకుందాం. అది రెండవది. మూడవదిగా చూద్దాం. మరల బ్యాక్ వద్దాం. మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయం 31వ వచనం. గాలిని చూచి మునిగిపోసాగి. పేతురు మరల ఎందుకు మునిగిపోతున్నాడు? మూడవ కాజ్ ఏంటంటే, తన మీద తాను ఆధారపడుతున్నాడు. ఒకటి, అతిశయం చూస్తున్నాం. రెండవది, గర్వాన్ని చూస్తున్నాం. మూడవదిగా తన మీద తానే ఆధారపడుతున్నాడు. ఇక ప్రభు సాయం అక్కర్లేదనుకున్నాడేమో, ప్రభు యొక్క అవసరత లేదనుకున్నాడు. ఇక ప్రభు యొక్క ప్రమేయం లేదనుకున్నాడు. ఇక్కడే మన జీవితంలో చేసే పొరపాటు ఏంటంటే, తన మీద తానే ఆధారపడ్డాడు. దీన్ని ఒక రకంగా చెప్పాలంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. దీన్ని ఎలా చెప్పగలుగుతాము? ఇందాక మరలా చదువుతాను, నేను మరలా వస్తాను అక్కడికి. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ప్రభు ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటి? నేను ఆ పాపాత్ముల చేతికి అప్పగించుకుంటున్నాను, నేను అనేకుల కొరికే మరణించవలసింది. తన శ్రమల గురించి మాట్లాడుతుండగా ఇదే పేతురు ఏమన్నాడు? ప్రభువా, అట్టి శ్రమలు నీకు దుర్మగుడుగా అన్నాడు. ఇది రెండవసారి. మూడవసారి యోహాను సువార్త 13వ అధ్యాయం 35లో, ప్రభువా, నువ్వెక్కడికి వెళుతున్నావు? ప్రభువా, నువ్వెక్కడికి వెళితే అక్కడికి వస్తాను. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇది. తన మీద తాను ఆధారపడ్డం, తన మీద తాను ఆడుకోవడం. ప్రభు మీద సంపూర్ణంగా ఆధారపడలేదు పేతురు. ప్రభు మీద సంపూర్ణంగా ఆడుకోలేదు. తన ప్రారంభంలోనే పెద్ద గాలి వీస్తూ ఉంది, అలలు ఎగిసి పడుతూ ఉన్నాయి, కెరటాలు బీభత్సంగా ఉన్నాయి, తన చుట్టూ గాఢాంధకారం ఉంది. బట్ ఎదురుగా ప్రభు ఉన్నాడు. ప్రభు దగ్గరికి వెళ్తున్నాడు, ప్రభుని సమీపిస్తున్నాడు. మధ్యలో మునిగిపోయాడు. కాజేమిటి? తన మీద తన ఆధారపడ్డాడు. దేవుని ప్రజలాడు, ఈ రాత్రిలో మన జీవితంలో కూడా మనం చేసే పొరపాటు అదే. నేను ఈ పాపాన్ని చేయలేను, కానీ నేను ఉండగలుగుతాను మనం అనుకుంటాం చాలాసార్లు. మన యొక్క మెథడ్ ఏమిటంటే, నా మీద నేను ఆధారపడడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తాను. అందులో ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో కానీ, అటు 3వ అధ్యాయంలో కానీ ప్రభు ఏమన్నాడు?
ఇశ్రాయేలు చరిత్ర నుండి మాట్లాడాడు. తను ఆధారము చేసుకునక మానవుడు ఆధారముగా చేసుకునే వ్యక్తి శాపగ్రస్తులు అని చెప్పాను. నా మాట అర్థమైందా? ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో జీవజల ఊటనైన నాడు విడిచి ఇశ్రాయేలు తమ మీద తామే ఆధారపడ్డారు. అసలు జీవజల ఊటనేది ఈ కరోనా టైంలో కానీ, కరోనా లేని టైంలో కానీ వారికి ఆహారం అందిస్తాను, నేను వారికి మేలు చేస్తాను, వారికి సహాయం చేస్తాను. బట్ మన మీద మనం ఆధారపడకూడదు, మన మీద మనం ఆడుకోకూడదు. ఒక చిన్న ఇలస్ట్రేషన్ చెప్పనివ్వండి. మన సహవాసన చెందిన ఒక దైవజనుడు ఉగండా దేశంలో సేవ చేయడానికి వెళ్ళాడు. ఆ ఉగండా దేశాన్ని పరిపాలిస్తున్న ఈడీ ఆమీన్, చాలా మంది మీకు తెలుసు. ఆయన మనుషులను చంపి వారి తల తింటాడు, వారి కాలేయాలు తినే వ్యక్తి. ఒక రాత్రి వేళ వినండి ప్రియులారా, ఒక రాత్రి వేళ ఈ దేశంలో ఉన్న తెల్లవారందరూ కూడా ఈ ప్రాంతాన్ని వదిలివేయమని చెప్పారు. సో మన దేవుని సేవకులు అక్కడ ఉన్నాడు. ఒక ఆయన గారు కెనడా దేశానికి చెందినవాడు. రాత్రి సూట్ కేసు సర్దుకొని విమానాశ్రయానికి వచ్చాడు. ఒకే విమానం బారులు మీరే తెల్లవారంతో కూడా వేరే దేశస్తులు అందరు టికెట్ తీసుకొని వెళ్ళారు. దేవుడి దాసుని వంతు వచ్చింది. కెనడా దేశం టికెట్ ఇవ్వమని అడిగాడు. అడిగితే టికెట్ కలెక్టర్ అన్నాడు, సారీ సార్, అన్ని టికెట్లు అమ్మడమైనవి, ఇక ప్లేన్ లో స్థలం లేదని చెప్పారు. ఈడీ ఆమెను అక్కడే ఉన్నాడు. ఈడీ ఆమెను కిందికి వస్తున్నాడు, ఈ మనిషిని తినాలి. ఆ విమానం బయలుదేరిన వెంటనే ఈ దేవుని సేవకుడు తినడం, ఆయన రక్తాన్ని తాగడం, మాంసాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కడుపార తినడం. సరే, రాత్రి వేళ 2ంటికి విమానం బయలుదేరాలి. 1:58కి బహిరంగ ప్రకటన లోపల పలానా దేశానికి విమానం వెళుతుంది అని 2ంటికి ప్రకటన చేశారు. ప్రియులారా వినండి, దేవుని దాసు అక్కడే ఉన్నాడు. ఒక మాట చెప్పాడు, ప్రభా నా మీద నేను ఆధారపడట్లేదు, ఇక్కడ నా మీద నేను ఆడుకోవట్లేదు, నీ వైపు చూస్తున్నా ప్రభా, సహాయం చేయి. చేతిలో బైబిల్ ఉంది, ఒకవైపు సూట్ కేసు ఉంది. 2ంటికి ఫ్లైట్, విమానం బయలుదేరాలి. 3 అయింది, 4 అయింది, 5 అయింది, 6 అయింది, విమానం అక్కడే ఉంది. ఇంచు కదలేదండి. పేతురు, నీవెందుకు మునిగిపోతున్నావు? ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చావు, పెద్ద గాలి ఉంది చుట్టుపక్కల తుఫాను ఉందని మీకు తెలుసు. కెరటాలు ఎగిసిపడుతున్నాయి, అలలు ఘోషిస్తా ఉన్నాయి, 11 మంది అపోస్తులు చూస్తా ఉన్నారు. పేతురు, ఎందుకు మునిగిపోతున్నా? పేతురు తన మీద తను ఆధారపడ్డం, గాలి కాదు, వేరే ఆలోచన కాదు, హృదయంలో అతిశయం, హృదయంలో గర్వం, తన మీద తను ఆధారపడ్డం. నేను ఏదైనా చేయగలుగుతాను, నేను ఏదైనా సాధించగలుగుతాను. 6 అయింది, విమానం కదలలేదండి. 7 అయింది, ఆ పైలట్ కింది దిగాడు. ఈడీ ఆమెను అక్కడే ఉన్నాడు. దేవుని సేవకుని అడిగాడు, ఏమండి మీరు ఎక్కడికి వెళ్ళాలన్నాడు. కెనడా దేశానికి వెళ్ళాలన్నాడు. అడిగాడు, రండి లోపలికి అన్నాడు. ఆయన సూట్ కేసు తీసుకున్నాడు పైలట్ గారు. ఆయన వెంట వెళ్ళాడు. సో నికల్సన్ గారు లోపల నిలబడ్డాడు. బటన్ మీద చేయి పెట్టాడు పైలట్ గారు. అలా పెట్టగానే విమానం స్టార్ట్ అయ్యింది. సెకండ్ లో రన్వే మీద నుండి కెనడా దేశానికి వెళ్ళిపోయింది. దేవుడు ఎంత ఆశ్చర్యమండి, ఎంత గొప్ప దేవుడు. ఒక బుక్ రాశాడు ఆయన. తన మీద పడే ప్రజల్ని దేవుడు ఎలా పోషిస్తాడు, దేవుడు ఎలా సహాయం చేస్తాడు, దేవుడు ఎలా ఆదుకుంటాడు, ఒక బుక్ రాశాడు ఆయన. హౌ గాడ్ విల్ లీడ్ ద పీపుల్ అని బుక్. సో పేతురు అతిశయపడ్డానికి కారణం, గర్వపడడానికి కారణం, తన మీద తను ఆధారపడ్డాడు. పైగా ప్రభు ఎదురుగానే ఉన్నాడు అక్కడ. క్రికెట్ బ్రదర్, ప్రభు దూరం లేడు.
ప్రభు దూరం లేడు, ఎదురుగా ఉన్నాడు ప్రభు. బట్ పేతురు ఎందుకు మునిగిపోయాడు? మరణ ఎక్కడికే వస్తున్నాడు. వద్దమా? మత్తయి సువార్త 14వ అధ్యాయం, వివరణాత్మక వెళ్దాం. 14వ 9 వచ్చింది. గాలిని చూచాను అక్కడ. రైట్. పై వచనంలో 4 విషయాలు మనం ధ్యానం చేశాం, రాసుకున్న వారు గుర్తుంటే కదా. నంబర్ 1, ప్రభు పిలిచినప్పుడు ఒకటి రక్షణలోని పిలిచాడు, సేవియర్ అంటే సాల్వేషన్. ఆయన పిలిచాడు సపరేషన్. ఆయన పిలిచాడు సరెండర్, లోబడుట. ఆయన పిలిచాడు సఫరింగ్, శ్రమలు నొందడానికి. అలాగైతే 5వదిగా పేతురు జీవితంలో ప్రభు పాఠం నేర్పడానికి ఇప్పుడు సేవియర్ని చూడాలి. సేవియర్ 5వది, సేవియర్ రక్షకుడి వైపు చూడాలి. గాలి కాదు, మన చుట్టూ గాలులు ఉన్నాయి, ప్రమాదాలు ఉన్నాయి. అనారోగ్యం లేని కుటుంబం లేదు, అపాయం లేని కుటుంబాలు లేవు, ఆర్థిక సమస్యలు లేని కుటుంబాలు లేవు, ఆత్మీయ సమస్యలని సంఘాలు లేవు. వీటిలో ఎవరిని చూడాలి? అసలు మనం చేసే పొరపాటు ఏంటంటే పెద్దవాడు చూస్తున్నాం. అదే పొరపాటు ఇక్కడ. ఆర్థిక సమస్య అయినా, ఆత్మీయమైన సమస్య అయినా, అనారోగ్య సమస్య అయినా మనం ఎందుకు ప్రభు మీద దృష్టి పెట్టలేకపోయాం? ఎందుకు ప్రభు మీద ఆలోచన పెట్టలేకపోయినావు? సో ప్రభు పాఠం నేర్పడానికి ఇక్కడ ఇచ్చిన అవకాశం చూడండి. వై వి ఆర్ నాట్ లుకింగ్ ద సేవియర్. వచనాలు మనం బాగా తెలుసు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం సెలవిచ్చినట్టుగా విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచు లుక్ అట్ జీసస్ అన్నాడు. అక్కడ లుక్ అన్నాడు. ఆ 12వ అధ్యాయం యొక్క వివరణ 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టిక చెప్పి ఆ పట్టిక ముగించాడు. ఆయన ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘమలమలను ఆవరించినందున, వినండి, మేఘమలమలను ఆవరించినందున మనము కూడా ఆ సాక్షి సమూహాన్ని డోంట్ లుక్, వాడిని చూడొద్దండి. అబ్రాహాము చూడొద్దు, దావీదును చూడొద్దు, సంసోను చూడవద్దు. వీరులే, వారి విశ్వాస వీరులే, మోషే వీరుడే. బట్ ఈ సాక్షి సమూహంని ప్రక్కన పెట్టి ఆ గ్రంథకర్త అయిన పౌలు లుక్ ఎట్ జీసస్, యేసుని చూడండి. మీరు ఎలా వెళ్ళాడాయన? చెప్పాడు, 2-3 చెప్పాడు. ఎలా వెళ్ళాడు? ఎలా పరుగు పందెను తుదముట్టించాడు? ఎలా సంపూర్తి చేశాడు? మనం ఎందుకు ఈ పరుగు పందెంలో ఓడిపోతున్నాం? మనం ఎందుకు మా యొక్క గమ్యాన్ని గురి తప్పుతున్నాము? మనం ఎందుకు మన ఆలోచన తప్పుతున్నాము? మన చుట్టూ గాలి ఉంది, లేదన్నట్టు గాలి ఉంది. సముద్ర కెరటాలు ఎగిసిపడుతున్నాయి, సముద్ర తరంగాలు ఘోషిస్తా ఉన్నాయి. నేను లేదనట్లేదు. బట్ ఈవెన్ దో లుక్ ఎట్ హిమ్, ఆయన వైపే చూద్దాం, ఆయన మీద దృష్టి పెడదాం. సో పేతురు 3 విషయాలు తన మీద తను ఆధారపడ్డాడు. హృదయంలో అతిశయపడ్డాడు, హృదయంలో గర్వపడ్డాడు. అలాగైతే పేతురు చేసిన గొప్ప ఆశ్చర్యకార్యం ఏంటంటే, మరలా అక్కడికి వద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 30 వచ్చింది. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను. మెట్టుగా పేతురు ఒక పని చేశానండి, కేకలు వేశాను. ఒకటి కాదు, అక్కడ కేకలు అన్నాడు. అక్కడ ఎన్నిసార్లు వేసినా మనకు తెలియదు. సముద్రంలో మునిగిపోతున్న పేతురు కేకలు వినబడుతూ ఉన్నాయి. స్నేహితులారా, సో మన బైబిల్ చదువుతుండగా మరొకటి కేక వేస్తున్నాడు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో మనం ఎరిగినట్టుగా వచ్చిన మనం చెప్పాల్సిన అక్కర్లేదు. వాడు పాతాళంలో కేకలు వేస్తున్నాడు. సముద్రంలో మునిగిపోతున్న పేతురు యొక్క కేకలు వినపడుతున్నాయి. పేతురు చేసిన పని మనం చేయాలండి, ఎందుకని ఏం చేయవలసిన అక్కర్లేదు. పేతురు కేకలు ఆయన ప్రార్థనకు సాదృశ్యంగా ఉన్నాయి. ప్రభువా నా అతిశయాన్ని క్షమించు, ప్రభువా నా గర్వాన్ని క్షమించు, ప్రభువా నా మీద నేను ఆధారపడ్డాడు, ప్రభువా ఇదిగో ఈ సముద్రంలోనికి వెళ్తున్నా ప్రభువా, ఈ సముద్ర గర్భంలోనికి వెళ్తున్నా ప్రభువా, ఇందులో నేను కాపాడబడాలంటే, ఇందులో నుంచి నేను పైకి రావాలంటే ఒకే ఒకటి ప్రభువా, నన్ను రక్షించు ప్రభువా,
నన్ను రక్షించు ప్రభువా. పరిశుద్ధులారా, విశ్వాసం లోపాలు ఉంటాయి, లేదనట్లేదు. భక్తిలో లోపాలు ఉంటాయి, ఆత్మీయతలో లోపాలు ఉంటాయి. దావీదు కేక వేయలేదా? దావీదు ప్రార్థన చేయలేదా? దేవా, నీ సన్నిధి నుండి త్రోసివేయ ప్రభువా, నన్ను నీ ఆనందాన్ని తీసివేయ ప్రభువా, నన్ను రక్షణ పోదు, ఎక్కడ కూడా రక్షణ పోదు. తిరిగి ప్రభు దగ్గరికి రావాలి, ప్రభుత్వ జీవితాన్ని మరలా సరి చేసుకోవాలంటే పేతురు రక్షించు ప్రభుని కేకలు వేశాడు. అట్ ద సేమ్ టైం పాతాళంలో కేకలు వినబడతా ఉన్నాయి. ధనవంతుడు కేకలు వేస్తా ఉన్నాడు. తండ్రివైన అబ్రహామా, నీ రొమ్ము నాడుకున్న లాజరుని నా దగ్గరికి పంపు, నా నోరు చల్లార్చుటకై. ఆ యాతన పడుతూ కేకలు వేస్తున్నాడు, ఏడుస్తా ఉన్నాడు. రే స్నేహితుడా, ఆ పాతాళంలో కేక వేయకూడదని, ఆ పాతాళంలో నీవు ఏడవకూడదని ఇదే లూకాసు వార్త 23వ అధ్యాయంలో అప్పుడు యేసు కేక వేసి ప్రాణం విడిచాడు. విన్నారండి? అప్పుడు యేసు కేక వేసి 23వ అధ్యాయం 44 నుండి చదివితే అప్పుడు యేసు కేక వేసి, చెల్లి తమ్ముడా, నీకోసం కేక వేశాడు. ఆయన రక్తధారలు చిందించాడు, శిలువలో తన అమూల్య రక్తాన్ని చిందించాడు. ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఈ రాత్రి వేళ కేక వేస్తున్నాడు. ఈ రాత్రి మారు మనసు పొందవా? ఈ రాత్రి యేసు రక్తంలో పాపం కడుక్కోవా? ఈ రాత్రి యేసును అంగీకరించవా? ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈ రాత్రి ప్రభు దగ్గరికి వస్తావా? ఈ రాత్రి యేసు రక్తంలో పాపం కడుక్కుంటావా? ఈ రాత్రి కేక వేయకపోతే, ఈ రాత్రి అరవకపోతే, ఇదిగో పాతాళంలో కేకలు వినబడుతున్నాయి, అగాధంలో కేకలు వినబడుతున్నాయి. ఒకరోజున నీ పాపం నిన్ను పట్టుకుంటుంది, నీ జీవితాన్ని కబలిస్తాది. దేవుని దూరం చేస్తే నీకు ఎవరు ఏం చేయలేరు, కేకలు తప్ప, అరుపులు తప్ప. అందులో నుంచి బయటికి రావాలంటే ఈ రాత్రి కేక వేస్తున్నాడు. బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. ఈ రాత్రి వస్తారా? అలాగైతే ప్రియులారా, పేతురు కేకలు వేస్తుండగా జరిగిందేమిటి? మరల వద్దాం, ప్రభు ఎలా రక్షించాడో చూద్దాం. సో ఒకటి, పేతురు కోరిక చూస్తున్నాం, పేతురు గద్దింపు చూచాడు, అల్ప విశ్వాసం. తర్వాత నేను వస్తాను. మత్తయి సువార్త 14వ అధ్యాయం 31వ వచనం. వెంటనే యేసు చెయ్యి చాపి, నిలబడుతుంది. వెంటనే యేసు చెయ్యి చాపి, ప్రభు దూరం లేడండి. ఆయన చెయ్యి ఏదో బారు కాదు, అక్కడ పేతురు దగ్గరగా ఉన్నాడు. చెయ్యి చాపి సమీపంలో ఉన్నాడు పేతురు, అతి దగ్గరగా ఉన్నాడు, ప్రమాదంలో ఉన్నాడు పేతురు. యేసు చెయ్యి చాపి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, అమార్చండి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనని. అందుకాయన చెయ్యి చాపి, అందుకాయన చెయ్యి చాపి, ప్రభువా, నా భార్యకి నేనంటే ఇష్టం లేదు ప్రభువా, నా పిల్లలు ఇష్టపడట్లేదు ప్రభువా, సమాజం ఇష్టపడట్లేదు ప్రభువా, అందరిని బయటికి పంపేశారు ప్రభువా. మద్రాసు పట్టణంలో మా బైబిల్ కాలేజ్ దగ్గర ఎన్నో సంవత్సరాల క్రితం చెన్నై పట్టణంలో 2 సాఫ్ట్వేర్లు ఉండేవారు. వారికి చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి అందమైన కూతురు పుట్టింది. 6 సంవత్సరాలు అయిన తర్వాత, వినండి పిల్లలు, 6 సంవత్సరాలు అయ్యింది. అమ్మాయికి అక్కడక్కడ మచ్చలు ప్రారంభమైనాయి. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు, అన్ని రక్త పరీక్షలన్నీ చేశారు. ఎక్కడ కూడా రిజల్ట్ అమ్మాయికి వ్యతిరేకంగా రాలేదు. ఇంటికి తెచ్చారు, అమ్మాయి బాగుంది. 2 నెలలు అయింది, మచ్చలు ఎక్కువగా ప్రారంభమైంది. మరలా డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు, అదే డాక్టర్ దగ్గర, చాలా ఫేమస్ కిల్పాక్లైన డాక్టర్ గారు, మా అమ్మాయికి ఏమైందో చూడని అన్నాడు.
అయ్యా ఒక టెస్ట్ చేస్తాను, అది అయిన తర్వాత అమ్మాయికి బిల్లలు రాస్తాను, మందులు రాస్తానని చెప్పారు. వెళ్తారన్నారు. ఆ టెస్ట్ కోసం వెళ్ళారు, ల్యాబ్కి వెళ్ళారు. రక్త పరీక్ష గంటలో చేశాడు. ల్యాబ్ మాస్టర్ చూస్తూ నిశ్చేష్టుడిగా చూస్తున్నాడు. సాఫ్ట్వేర్ అడిగాడు, ఏమైంది మా అమ్మాయికి అన్నాడు. నేను చెప్పనండి, మీరు తీసుకెళ్ళమని చెప్పారు. ఆ రిపోర్టు డాక్టర్ గారి చేతిలో పెట్టాడు. డాక్టర్ ఓపెన్ చేశాడు. చూస్తే అమ్మాయికి కుష్టు ప్రారంభమైంది. అమ్మాయి కుష్టు ప్రారంభమైంది. డాక్టర్ అడిగాడు, మీరేమనుకోవద్దని చెప్తానన్నారు. చెప్పండి సార్ అన్నాడు. ఎంత ఖర్చైన భరిస్తామని, అమెరికాకి తీసుకెళ్తామని, ఇంగ్లాండ్ తీసుకెళ్తాం, జర్మనీ దేశాన్ని తీసుకెళ్తాం, అన్ని లక్షలు ఉన్నాయి మాకని చెప్పాడు. బాబు, కానీ ఒక చిన్న మాట, ఈ రోగానికి మందు లేదన్నాడు. ఏం రోగం సార్ అన్నాడు. మీ అమ్మాయికి కుష్టు ప్రారంభమైంది, ఇక మీరు వెళ్ళండి, దీనికి మందు లేదని చెప్పాడు. భార్య భర్తలు ఇచ్చారు ఇద్దరు. 3 నెలలు అయింది. అమ్మాయి చేతులు రక్తం కారి ముద్దులు కారుతా ఉన్నాయి, ముద్దు పడుతా ఉంది. భార్య భర్తలు నిద్రిస్తా ఉన్నారు. అమ్మాయి బాగా గాఢ నిద్రలో ఉంది. భార్యకు చెప్పా పెట్టకుండా భర్త వెళ్ళిపోయాడు అర్ధరాత్రి వేళ. రెండేళ్ళు అయింది. అదే మహాపట్టణంలో విశాలమైన భవంతి కట్టుకున్నారు. భార్య ఏమనుకుందో కానీ ఒక రాత్రి వేళ భార్య చెప్పా పెట్టకుండా ఆ కూతురి విడిచి వెళ్ళిపోయింది. ఒక క్రైస్తవుడు వచ్చి అమ్మాయిని వేరే అనాథాశ్రయంలో, కుష్ఠరోగుల అనాథ చేర్చాడు. ఇప్పటికీ అమ్మాయి ఉంది. అది ఇక్కడ అన్నాడు, ప్రవ్వా నీకు ఇష్టమా ప్రవ్వా? వచనం, ప్రవ్వా నీకు ఇష్టమైతే, నా భార్య ఇష్టపడట్లేదు ప్రవ్వా, నా పిల్లలు ఇష్టపడట్లేదు ప్రవ్వా, నన్ను ఎవరు కోరుకోవట్లేదు ప్రవ్వా, ఎవరు ఆశపడట్లేదు ప్రవ్వా, ప్రవ్వా నీకు ఇష్టమా ప్రభా? ఈ రాత్రి వేళ నీకు ఇష్టమా? ఆ ఓడి చదివినప్పుడు గుర్తొస్తా ఉంది. నీకు ఇష్టమైన ప్రభా, సొంత తల్లి విడిచిపోయింది, సొంత తండ్రి విడిచిపోయాడు ప్రభా, నీకు ఇష్టమైతే చెప్పు ప్రభా. జరిగింది అక్కడ చూడండి, 8వ అధ్యాయం మరో 3 వచ్చిన మత్తయి వార్త. అందుకైన చెయ్యి చాపి, ఓడ్చుడని బాబు, ఈ లోకంలో ఎవరు ఇష్టపడకపోయినా, అందరూ నేను తృణీకరించిన నాకు ఇష్టమే. అందుకని చెయ్యి చాపి, వండర్ఫుల్ అండి, ఇట్స్ వండర్ఫుల్ అని చెయ్యి చాపాడు. ఇట్స్ అమేజింగ్, ఆశ్చర్యం. ఆయన చెయ్యి చాపిన దగ్గర 2 మాటలు చెప్తాను. ఆయన కృప చూస్తున్నాం, ఆయన ప్రేమను చూస్తున్నాం. ఆయన కృప, ఆయన ప్రేమ. ఏ కృపకు దూరం అయ్యాడో ఈ వ్యక్తి, ఏ ప్రేమకు దూరం అయ్యాడో, ఆ 2 ప్రభులో దొరికే వ్యక్తికి ఈ రాత్రి ప్రియుల ఎవరు ఇష్టపడట్లేదు ఈ లోకంలో మనల్ని, ఎవరు కోరుకోపోవచ్చు, ఎవరు ఆశ పడకపోవచ్చు. కానీ ఈ రాత్రి వేళ ప్రవచించిన స్టేట్మెంట్ చూడండి, చెయ్యి చాపి. చాలా నీక ఏ మనుషులు చెయ్యి చాపేయడం పర్లేదు, ఆయన చెయ్యి చాపాడా. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఆయన చెయ్యి చాపి నీవు నాకు ఇష్టమని చెప్పాడు కుష్ఠరోగి దగ్గర. రెండవది ఇదే మత్తయి వార్త 12వ అధ్యాయం చివరి వచనం 49, 50. 12వ అధ్యాయం 49, 50. తన శిష్యుల వైపు చెయ్యి చాపి, సేమ్ వర్డ్, కుష్ఠరోగి చెయ్యి చాపాడు. మీరు అడిగారు, ఎవరు నా తల్లి, ఎవరు నీ తండ్రి, ఎవరు నీ బంధువులు, ఎవరు నీ ఇంటి పేరువా అని అన్ని ప్రశ్నలు వేస్తున్నా ప్రవచించిన స్టేట్మెంట్ చెయ్యి చాపి. ఎవరయ్యా? ఇంటి పేరుని బట్టి కాదే, సంఘంలో రక్త సంబంధం కాదయ్యా, కాదు అని, లేదా వివాహాలు బట్టి బంధాలు కాదే సంఘంలో. మరి ఏమిటి ప్రవచించిన స్టేట్మెంట్? చెయ్యి చాపి. ఎవరైతే నా విశ్వాసం ఇచ్చుతారో, ఎవరు నన్ను అంగీకరిస్తారు, ఎవరు నన్ను చేర్చుకుంటారో వారు నా బిడ్డలు,
వారు నా బంధువులు. చూడండి వాడు చూడండి, యేసు చెయ్యి చాపాడు. ఎక్కడ? రిలేషన్ దగ్గర. రిలేషన్ దగ్గర చెయ్యి చాపాడు. మొదట చెయ్యి చాపాడు. దేనికి? హీలింగ్ దగ్గర, స్వస్థత దగ్గర చెయ్యి చాపాడు. రిలేషన్ దగ్గర ఆడ చెయ్యి చాపాడు. ఇంటి పేరుని బట్టి బంధువులు కాదు, అలా కాదు. ఎవరు నా పిల్లలు? ఆయన రక్తంలో కరగబడిన వారు నా బిడ్డలు అని చెప్పారు. అది రెండవది. మూడవదిగా మనం చదివిన లేఖన భాగం 14వ అధ్యాయం 31 వచ్చింది. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, మూడోది ఎక్కడ చాపాడు? రెస్క్యూ, రక్షించే దగ్గర. రెస్క్యూ, మునిగిపోతున్న పేతురు, అపాయంలో ఉన్న పేతురు, ఇబ్బందులు ఉన్న పేతురికి ఆడ చెయ్యి చాపాడు. నేనున్నానని ధైర్యపరిచాను. పేతురు, ఆ ధైర్యపడవద్దు, నువ్వు మునిగిపోవు, నువ్వు ప్రమాదానికి వెళ్ళావు. సముద్రం మీద ఉన్నాడు ఆయన చెయ్యి చాపాడు. రే స్నేహితులారా, ఈ రాత్రి వేళ ఆయన చెయ్యి చాపగా, కీర్తన గ్రంథంలో లేదా ఆయన గుప్పిల్ని విప్పగా, ఓడ్చుడండి. మనిషి గుప్పిళ్ళు గట్టిగా పట్టుకుంటారు. చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక టీచరు పిల్లలకి మరమరాలు వేస్తుందంట, చేతులు మరమరాలు వేస్తుందంట. ఇలా పట్టుకొని, పిల్లలు మీరు తీసుకొని మరమరాలు అంటుందంట. అందరు పిల్లలు తీసుకుంటున్నారు మరమరాలు. ఒక అమ్మాయి అన్నదంట, టీచర్ ఓ చిన్న కోరిక అందంట. ఏంటమ్మా అన్నదంట, నా చేతితో నేను తీసుకుని మరమరాలు నీ చేతితో తీసుకొని మరమరాలు నా చేతిలో ఇవ్వండిదంట. టీచర్ ఆశ్చర్యపోయిందంట. ఎవరు అడగలేదు ప్రశ్న, నీవెందుకు అడిగావు అంటే, టీచర్ నా చేతితో తీసుకుంటే మరమరాలు కొద్దిగా వస్తాయి, నీ చేతితో అలాగ ముంచి ఆ మరమరాలు నాకు ఇస్తే సమృద్ధిగా వస్తాయి. నేను తీసుకుంటే కొద్దిగా వస్తాయి మరమరాలు. మీరే మీ చేతితో ముంచి మరమరాలు తీస్తే మీ చేతి నిండా వస్తాయి. అది ఇక్కడ చెప్పారు ప్రభు. ఇది ఆశ్చర్యంగా ఉంది. అందువల్ల కీర్తనకారుడు ఆయన గుప్పిళ్ళు విప్పగా, ఎవరు సాయం చేసిన అక్కర్లేదు, ఆయన గుప్పిళ్ళు విప్పగా ప్రభు ఎలాంటి సాయం చేస్తాడు. ఎంత అద్భుతమైన వాడు, ఎంత ఆశ్చర్యకరమైన వాడు, ఎంత ఉన్నతమైన వాడు. ప్రభువా నీకు ఇష్టమేనా? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? ఆయన చెయ్యి చాపగా, ఎవరు నీ పిల్లలు? ఆయన చెయ్యి చాపగా మీరు నా పిల్లలని చెప్పారు. సో మునిగిపోతున్న పేతురికి ఆయన చెయ్యి చాపగా, ఈ రాత్రి ప్రియులారా, ఆయన చెయ్యి చాపితే వరకు ఇక ఎవరు అడ్డు రారు. ఆయన ఆశీర్వదిస్తే అలాంటి ఆశీర్వాదాలు, అలాంటి దీవెనలు మనకు ఉంటాయి. అలాగైతే నీ కోసం నా కోసం చివరిగా ఆయన శిలువలో చెయ్యి చాపాడు. విన్నారా? నీ కోసం నా కోసం ఆయన శిలువలో చెయ్యి చాపాడు. మ్రేకులు కొట్టారు ఆయన చేతులు, చీలను దిగబాకాడు. నిన్ను నన్ను రక్షించాలంటే, నిన్ను నన్ను కాపాడాలంటే ఏ చేతులైతే ఎత్తాడో, ఏ చేతులైతే తాకేవో అదే చేతులు వరాలిపోయాయి. మానవుని రక్షించడానికి, మానవుని విమోచించడానికి ఈ రాత్రి వేళ చేతులెత్తి మొక్కుతున్నాం. యేసు ప్రభు నమ్మలేదా? యేసుని అంగీకరించలేదా? ఈ రాత్రి అంగీకరించు. యేసు రక్తంలో పాపాలు కడుకో. ఒకటి పేతురు కోరిక, రెండవది పేతురుని రక్షించుట, మూడవదిగా చూద్దాం. మూడవదిగా మత్తయి సువార్త 14వ అధ్యాయం 31 వచ్చింది. 14:31 త్వరగెళ్తున్నాం. వెంటనే యేసు చెయ్యి చాపతను పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితమని అతనితో చెప్పాను. సో మూడవది పేతుర్ని గద్దించుట. అల్ప విశ్వాసి, వీళ్ళు కంటిన్యూ 2 నిమిషాలు తీసుకుందాం. అల్ప విశ్వాసి. మత్తయి సువార్త 8వ అధ్యాయం, ఇక్కడే మన మాటలు. 8వ అధ్యాయం ఒక చదివి నేను వస్తాను. ప్రభువు సముద్రం మీద ఉండగా జరిగింది ఏమిటో చూద్దాం. 8వ అధ్యాయం
26వ వచనం. అందుకాయన అల్ప విశ్వాసులారా, అందుకాయన అల్ప విశ్వాసులు. వాట్ డస్ ఇట్ మీన్? సో వండర్ఫుల్ ఏమిటంటే 8వ అధ్యాయంలో అదే గలిలే సముద్ర తీరం, వినండి, అదే సముద్ర తీరం, వాడు దోణిలో వెళుతున్నాడు, అదే తుఫాను రేగింది, ప్రభు క్రింద ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? ఆ ఓడ అమర భాగం కింది భాగంలో ఉన్నాడు. తుఫాను రేగినప్పుడు ఏంటండి వాళ్ళన్నారు, ప్రభువా 4 సువార్తలు మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అన్నారు వాళ్ళు. వండర్ఫుల్ బ్రదర్, నేను ఆశ్చర్యపడ్డాను. ఒకవేళ ఓడలోనికి నీరు ప్రవేశిస్తే క్రింది భాగంలో యేసు ప్రభు ఉన్నారు. సో ప్రమాదం ఎవరికి? యేసు ప్రభుకి ప్రమాదం, మొదటి ప్రమాదం. అపాయం ఎవరికి? యేసు ప్రభుకి అపాయం. కానీ మీరేమన్నారు? ప్రభా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? అప్పుడు ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసులారా. పేతురు, ఎవరిని చూచా పేతురు? ఎటు చూస్తున్నావు? ఏ గురితో వస్తున్నావు? అల్ప విశ్వాసి, అల్ప విశ్వాసులరా, అల్ప విశ్వాసులరా, అల్ప విశ్వాసి. వినండి, అలాగైతే ఈ అపోస్తుల విశ్వాసం ఇలాగా ఉంటే మరొక విశ్వాసాన్ని చూద్దాం. జస్ట్ ఊరికే చెప్పి నేను ముందుకెళ్తాను. లూకాసు వార్త, ఇట్స్ అమేజింగ్. ఆయన అపోస్తులు కాదు, ఆయన యూదుడు కాదు, కానీ ఆయన విశ్వాసం ఎంతో గొప్పదండి. ఒక మాట వెళ్దాం. ఆ లూకాసు వార్త 7వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాం. 8వ వచనం. 8, 9 చాలే, టైం లేదు కాబట్టి 9. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తను వెంబడించుచున్న వారి జన సమూహం తిరిగి, ఇశ్రాయేలీలలో ఎంత గొప్ప విశ్వాసం, ఇశ్రాయేలీలో ఎంత గొప్ప విశ్వాసం, శతాధిపతి విశ్వాసం గొప్ప విశ్వాసం అయితే అపోస్తుల విశ్వాసం అల్ప విశ్వాసం. అల్ప విశ్వాసం. దేవుని ప్రజలారా, లుక్ ఎట్ మీ. మన విశ్వాసం ఎలాగుంది? మన విశ్వాసం ఎలాగుంది? రాత్రి వేళ మనం కూడా చాలా బాధపడతాం ఇతరుల మీద. ఎవరు పలకరించలేదు, ఎవరు ఆదరించలేదు అనుకుంటాం. కానీ మన విశ్వాసం అభివృద్ధిలోనికి రావాలా, మన విశ్వాసం ఎదుగుదలలోకి రావాలి. కాబట్టి అపోస్తులు అడిగారు, ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమన్నారు. ముగింపులు అక్కడ అల్ప విశ్వాసులారా, ఎంత గొప్ప విశ్వాసం. సో చివరిగా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. ఇక ముందుకెళ్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యమని ముగించాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యంతో ముగించారు. ఎక్కడుంది నీ విశ్వాసం? విశ్వాసం ఉందా? విశ్వసించలేదనట్లేదు, ప్రభుని చేర్చుకున్నావు. శతాధిపతి లాంటి విశ్వాసం కోరుకుంటున్నాడు ప్రభు రాత్రి వేళ. వెళ్దామా? ఒకటి, పేతురు కోరిక, పేతుని రక్షించుట, పేతుని గద్దించుట. చివరిగా చెప్పి ప్రార్థన చేసుకుందాం. చివరిగా మత్తయి సువార్త అధ్యాయం ముగించేద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం చివరి మాట వివరించను, జస్ట్ అలా గుర్తు చేసి వెళ్తాను. 14వ అధ్యాయం 33వ వచనం. అంతటా దోలనున్న వారు వచ్చి, నువ్వు నిజముగా దేవుని కుమారుడని చెప్పి ఆయనను మ్రొక్కిరి. చివరిగా 4వదిగా ఆయనను ఆరాధించాను. దోణిలోనికి ప్రభు వచ్చాడు. ఆ మాట చదువుదాము. 32వ వచనం చూడండి, 31వ వచనం. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడే అతను చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు, ఆ మాట చూడండి, వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగాను. అండర్లైన్ చేసుకుందాం. మీ కుడి చేతితో ఒక్క నిమిషం వచ్చింది కాదు, ఒక చెప్పాను, వివరించండి. యోహాను సువార్త సమయం తీసుకోవచ్చు, పర్లేదు. యోహాను సువార్త జస్ట్ ఊరికి వెళ్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం డిఫరెంట్ చూడండి, ఎలా ఉందో చూద్దాం. 6వ అధ్యాయంలో 6వ అధ్యాయం వచనం 17వ వచనం చదువుతున్నాం. 17. అంతటా చీకటి ఆయన గాని యేసు వారి యుద్ధకు ఇంకనూ రాలేదు. జీసస్ నాట్ ఎట్ కమ్. ఆ దోణిలో యేసు లేనప్పుడు గందరగోళంగా ఉంది. యేసు ఆ దోణిలో లేనప్పుడు
గందరగోళంగా ఉంది, భయాందోళనగా ఉంది, చింతాక్రాంతులయ్యారు, కేకలు వేస్తున్నారు, ఆందోళనగా ఉంది. బట్ మత్తయి సువార్త 14వ అధ్యాయం 31 ప్రారంభమైంది. యేసు దోణిలోనికి వెళ్ళినప్పుడు గాలి అణిగెను. ఆ ప్రశాంతత చూడొచ్చు. జూములో ఉన్న పరిశుద్ధులారా చేతులెత్తి మొక్కుతున్నాను. మన దోణిలో ప్రభు ఉంటే క్షేమం. నెమ్మదిగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం. షారుఖ్ ఖాన్ ఒక మాట అన్నాడు, మీకు తెలుసు కదండి. షారుఖ్ ఖాన్ కరణ్ పతి ఒక మాట అడిగారు, కానీ ఇన్ని కోట్లు సంపాదించారు, ఇంత ఆస్తులు కూడగట్టుకున్నారు, మీ కుటుంబంలో నెమ్మదిగా ఉందని అడిగారు. ఒక మాట అడిగారు. నెమ్మది అనే దగ్గర కరణ్ పతి గారు ఆగండి అన్నాడు. నా కుటుంబంలో నెమ్మది లేదు. నేను, నా భార్య, నా 2 ఆడపిల్లలు రోజు తాగుతామని చెప్పారు. కోట్లున్న వారికి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఆస్తులు కూడబెట్టుకున్నారు, కానీ నెమ్మది లేదు. ఈరోజు క్రైస్తవ విశ్వాస కుటుంబాల్లో కూడా నెమ్మది కనిపించట్లేదు, ప్రశాంతత లేదు. కుటుంబాల గొడవలు ఉన్నాయి, కుటుంబాల తగాదులు ఉన్నాయి, సంఘాల తగాదులు ఉన్నాయి. కాసేంటి లేడు యేసు ప్రభు. దోణిలో ఆయన వెళ్ళిన తర్వాత గాలి అణిగిపోయాను, నిమ్మలమాయను. ఒక ప్రశ్న ఏదైనా, నా కుటుంబంలో ప్రభు ఉన్నాడా? లోపల చేర్చుకున్నాడు లేదనట్లేదు, హృదయంలో ప్రభు ఉన్నాడు, అది వేరే సంగతి. ప్రభున్న చోట దగ్గర నిమ్మలంగా ఉంటది, ప్రశాంతంగా ఉంటది, నెమ్మది ఉంటది. ఇదే ప్రశ్న. అక్కడ వారు ఆయనను ఆరాధిస్తున్నారు. ఎంత మంచి మాట. దే వర్షిప్ హిమ్. హూ ఈజ్ హి? ఎవరైనా దే రికగ్నైజ్. రక్షించేవాడు మాత్రమే కాదు, ఈ ద సావినిటీ. ఈజ్ నాట్ ఎ సేవియర్. రక్షకుడు వాస్తవమే, బట్ ఈజ్ ద సావినిటీ. ఒక రక్షకుడు కాదు, ఆయన సార్వభౌముడు. ముగిద్దామా? ఆయన రక్షకుడు మాత్రమే కాదు, ఆయన సావినిటీ, ఆయన సార్వభౌముడు. వారు ఆయనకు మురికి ఆరాధించి. కానీ ప్రియులారా, ఈ రాత్రి వేళ ఆయన ప్రజలమైనము రోజు కోరుకుందాం, ప్రభా మా విశ్వాస లోపాలు ఉన్నాయి, నాలో ఉన్నాయి, లేదనట్లేదు, నాలో బలహీనతలు ఉన్నాయి, ఒప్పుకుందాం. కానీ ప్రభు ఎదుట సరి చేసుకోవాలంటే పేతురు ఒకే ఒకటి ప్రార్థన చేశాడు, ప్రభా నన్ను రక్షించు ప్రభా చాలని. ఎప్పుడైతే అది కోరుకున్నాడు, ప్రభు ఇంకా ఆగలేదు. యేసు చెయ్యి చాపి తన బలహీనతను పేతురు గుర్తించాడు, తన నిస్సహాయతను బయట పెట్టాడు, తన అవివేకాన్ని బయట పెట్టాడు. వెంటనే చెయ్యి చాపాడు. ఆయన ఈ రాత్రి చెయ్యి చాపడానికి ప్రభు సిద్ధంగా ఉండగా సమీపంగా ఆయనకు సమర్పించుకుందాం, ఆయనకు అంకితం చేసుకుని ఆ ప్రభు ఎదుట సాగి వెళదాం. దేవుడి అట్టి కృప మనందరికి దయచేను గాక. దేవుడి లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించును గాక.